ఏంటి ఇంత లేటు? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోరా. ఆ వెంకట్రావు గారు కొడుకుని చూడరా. తండ్రి తిడితేనే కొడుకు బాగుపడతంటే నేను నమ్మను నాన్న. నచ్చిన పని దొరికినప్పుడు కొడుకు ఖచ్చితంగా బాగుపడతాడు. నైట్ ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తా అన్నావు, ఎందుకు చేయలేదు? ఇవన్నీ పాలిటిక్స్ కదా. దుర్గా భవాని టైలరింగ్ షాప్ ఓనర్ కొడుకువి కదా, ఇవన్నీ నీకు బాగా తెలుసు అనుకుంటా. సరే బా ఆ పిల్లతో మాట్లాడుతుందండి బా. ఏ మాట్లాడకూడదా? ఆ పిల్ల ఎవరో తెలుసా? మన ఏరియా మహిళా మండల అధ్యక్షురాలు కూతురు. మాకు తెలియదు మరి. అయినా ఏం మాట్లాడుతున్నా బా? నెక్స్ట్ ఇయర్ వచ్చే ఎలక్షన్స్ లో వాళ్ళ అమ్మకి ఓటేస్తాను చెప్పాను. ఓటుకి ఎంత ఇస్తారని అడిగా. అవసరమా? మనకు అవసరమా? అసలు అవసరమా? వాళ్ళు ఎంత ఇస్తే మనకెందుకు బా? మనకి మ్యాట్నీ టైం అవుతుంది, సినిమాకి వెళ్దాం పదా. మొక్కలు నాటుదాం, 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 మొక్కలు నాటుదాం. మ్యాట్ని క్యాన్సిల్ బా. సండే క్యాన్సిల్ అంటే ఏంటి? అజయ్ 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 ఇదిగో బా. ఏంటి పెళ్ళికొచ్చి పెద్దలా కూర్చున్నారు? నువ్వు ఒకడే అన్ని పాజిటివ్గా చెప్తావు. థ్యాంక్స్ అండి బాబాయ్, రెండు ఇచ్చారు. తగ్గదా అదేనపా. ఆ పిల్లందరికీ టీ ఇచ్చి నీ మాత్రం ఇవ్వలేదు అంటే? నాకు టీలు కాఫీలు అలవాట్లే కదా బా, అందుకు. ఆ విషయం నాకు తెలుసు, ఆ పిల్లకి ఎలా తెలుసు? అలాంటి డౌట్లు నాకు రావాలి బా, నీకు కాదు. సర్లే, ఎందుకు ఇక్కడ ఉప్మా ఇడ్లీ అంటే పెడతారంటవా? రే ఇదేమన్నా కాకవట్లా? ఇడ్లీలు దోశలు తినడానికి తాగించాలు. పద పద. టీ బాగుంది బాబా. ఏంటి దిక్మాలోడు ఇంకా పోలేదా? ముఖం చూడు అలా ఉందో. మా అమ్మగారికి రోజు ఏంటి చూడాలి, ఈ రోజు ఇదే. అమ్మ ఏ మేకలాడుతున్నావు రా సరకట్లో కోతిలాగా. యారా పనికి మాలరా, పని పట్టలేదండి, ఎప్పుడు చూసినా మా వీధిలో తిరుగుతున్నావు. లేదే చెత్త చూత్తకొస్తున్నాను. చెత్త మొహం దాని ఏదో ఊళ్ళో అమ్మాయిలాగా నీ వెనకాల తిరుగుతున్నావు కానీ వాళ్ళు బుద్ధున్నాడు నీ వెనకాల చూస్తాయంటే, అసలు చూస్తాయంటే, నేను చూస్తాడంటే. రే ఆపింకా నా అందం గురించి నాకు తెలుసా. ఏదో అవకాశాలు నాకు ఇంకా ఇక్కడే మన ఊర్లో ఉండిపోయాను కానీ లేకపోతే సమంత తమన్నా ఆ రేంజ్ లో ఎక్కడో ఉంది. అమ్మ బాబోయ్ ఏదో స్టీల్ చెంబు వాటర్ వేసుకుని సమంతకు పోటీ అంటే నువ్వా? అయ్యి బాబోయ్. అయినా వాటమేంట్రా, బుడబొక్కలోళ్ళకి బుడగలు వేసుకుని తిరుగుతున్న ఊర్లో అమ్మట భలే ఉన్నావురా. అమ్మని అమ్మ వస్తే చేపులు అమ్ముకునేదానా? ఆపుతావా ఎదో వాట నువ్వు ఇలా ఫోన్లే కదా ఊరుకుంటున్నా. నేను నిన్ను మాట్లాడుతూ మా అమ్మతో చెప్తానండి. చూడమ్మా ఇందాక నుంచి నన్ను ఒకటి ఏడిపిస్తున్నాడు చూడమ్మా. పని పాట లేదంటే మా అమ్మాయి నేర్పిస్తున్నావు.
పర్లేదు కానీ ఆంటీ పాటలు చాలా ఉన్నాయి పాడేమంటారా? ఒళ్ళు ఎలా ఉంది? చీపురుగా తిరిగిపోద్ది, జాగ్రత్త. ఏంటండి మీరు? మీ అమ్మ నీ వయసులో కాక మీ వయసులో చూద్దాం ఏంటి? కాఫీ వేడుకున్నప్పుడే తాగాలి, కుర్రోళ్ళ వయసులో ఉన్నప్పుడు లైన్ వేయాలి, అంతేగాని ఆంటీ మనలో మన మాట ఏదేమైనా మీ అందం మీ అమ్మకి రాలేదండి. ఏమంటారు? ఏంటి కాంప్లిమెంట్ ఇచ్చిన కాంప్రమైజరా మీరు? ఏం మాట్లాడుతున్నావురా దొంగ సచ్చినోడా? నా కూతురు కావాల్సి వచ్చిందంట. పనికి మాని ఎదవరా? అగరా సచ్చినోడా, ఈ దేవసాలోడికి నా కూతురు కావాల్సి వచ్చిందంట. టమాటాల వారి వివాహ ఆహ్వాన శుభపత్రిక. పగలే వెన్నెల కాస్తుంది ప్రేమికులంటుంటే. సాయంత్రం రేషన్ షాప్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి మాకు? సరే అమ్మా, కానీ ఇప్పుడు హలో, ఎవరండి? మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామండి. మా సప్తగిరి బ్యాంక్లే అమ్మా. ఇక నువ్వు ఫోన్ పెట్టేయచ్చు. హలో హలో, ఆ ఫోన్ నాది నాన్న. నీలా ఖాళీగా ఉన్న వాళ్ళ కోసమే పని కట్టుకుని మరీ కనిపెట్టినట్టున్నారా ఈ ఫోన్లు. అందుకే వీళ్ళ బిజీగా ఉన్న మాట్లాడకూడదు. ఎలా అండి? ఏదవా. హలో, ఓయ్ నువ్వేంటి ఈ టైంలో కాల్ చేసావు? అయినా నువ్వు ఈ టైంలో కాల్ చేయవే. ఇంతకీ నెంబర్ ఎవరిది? ఇంట్లోదే. అమ్మ పార్టీ మీటింగ్కి వెళ్ళింది, వచ్చేసరికి టైం పట్టచ్చు. ఓయ్ కబుర్లు చెప్పుకుందాంరా. ప్రేమించుకుందా అన్న లెవెల్లో చెప్పావు. సరే, ప్రేమతో రా. నువ్వు ప్రేమతో పిలిస్తే ప్రేమతో రాడా? వస్తాడు. రే నాన్న, కరెంట్ బిల్ కట్టాలరా. సరే వస్తాను, వెళ్ళొస్తానే, జాగ్రత్త. అవును, ప్రేమతో రమ్మంది, పొట్టి చేతులు వెళ్తే బాగోదే. మా ఏంట్రా నాన్న? తినడానికి ఏం చేసావు? మ్యాంగో టైగర్ రైస్ చేశాను నాన్న. అదేరా మామిడికాయ పులిహార. ఓహో సరేనమ్మా, బాయ్. బాయ్ రా నాన్న. బా పదబా, ఈ రోజున మ్యాట్నికి వెళ్దాం. నాకు ఒంట్లో బాలేదు బా. యా బాగున్నాగా? బయటికి బానే ఉన్నాను బా, లోపలే బాలేను. సర్లే అయితే నేను ఇక్కడ ఉండాలి. నేను పడుకుంటాను బా. నేను టీవీ చూస్తాను బా, నువ్వు లోపలికి వెళ్ళి హాయిగా పడుకో. సరే సరిపోదా? టీవీ ఆన్ చేసే ఉంది. వీడు ఈ టైంలోనే రావాలా? నీరసం వచ్చేస్తుంది. ఇదైతే మనం కరెక్ట్ కట్టుకుంటారు. ఏంటి రోజులో ఉంది. పోయేస్తున్నట్టు ఉంది. ఇప్పుడు ఎలా వెళ్ళేది?
అమ్మయ్యా, ఇప్పుడు మన పని ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా రాలేదేంటి? ఏంటిది? మామిడికాయ పులిహోర మా అమ్మ చేసింది, బాగుంటుంది. అవునా, థ్యాంక్ యూ. ఓరి నాయనో, అదేంటి మీ మమ్మీ అప్పుడే వచ్చేసింది, ఇప్పుడప్పుడే రాదన్నావు? ఏమో, నాకేం తెలుసు. మేబీ మీటింగ్ క్యాన్సిల్ అయి ఉంటుంది. అంటే మన మీటింగ్ కూడా క్యాన్సిలేనా? నేనే ధైర్యంగా ఉన్నప్పుడు నువ్వెందుకు ఇంతలా భయపడుతున్నావు? వచ్చింది మా అమ్మ అయితే నేను నీలా ధైర్యంగానే ఉండేవాడిని. ఈరోజు ఎందుకో మన లవ్ స్టోరీకి ఎండుగడ్డ పడేలా ఉంది. చూసావా నేను అడగను కూడా ఎలా కొట్టుకుంటుందో? ఎడం కాని కొట్టుకుంటే మంచిదేలే, ఏం కాదు. అయితే ఏం కాదంటావా? ఏం కాదంటున్నా కదా. సరే గాని కబుర్లు చెప్పుకుందాం అన్నాను కదా. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని నేను భయపడుతుంటే నీ మూడు బాగుంది కదా అని చెప్పి కబుర్లు చెప్పుకుందాం అంటావా? సర్లే, అలానే కానీ. ముందు నువ్వు చెప్పు. గుండెలో భయం ఉండిపోయి గొంతులోంచి మాట రావట్లేదు. అయినా నీలాంటి కూతురు అందంగా ఉంటే వచ్చే అల్లుడికి మినిమం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. దాంతోపాటు ఇదిగో ఇలా ఏదో స్పెషల్ క్వాలిటీ ఉండాలి. ఆహా, నీలో ఏంటంత స్పెషల్? నువ్వు నన్ను ఇష్టపడ్డావు. అవును, నీ మనసులో ఏముందో నాకు తెలుసు కదా. మగాడి మంచం తీసుకెళ్ళి ఎప్పుడో మ్యూజియంలో పెట్టేశారు. దాన్ని చూడాలంటే కొనుక్కుని వెళ్ళాలి, కొట్టుకొని రాలేం. మాటలు బాగానే చెప్తున్నావు. సరే, నీ ఫ్యామిలీ గురించి ఏదైనా చెప్పచ్చు కదా. మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ముందు మా తాత గురించి చెప్పాలి. మా తాత కర్ణుడి కంటే గొప్పడు. అప్పట్లో ఎంతుంటే అంత పంచగట్టుకుని మరి ఊరంతా పంచాడు. దాని తర్వాత మా నాన్న స్వయం కృషిలో చిరంజీవిలో కష్టపడి మరి ప్రతిదీ సంపాదించుకున్నాడు. గ్రేట్ కదా. ఎవరు, చిరంజీవా మా నాన్న? ఇద్దరు. మామూలు గ్రేట్ కాదు, ఎవరెస్ట్ గ్రేట్. చిన్న గేమ్ ఆడుకుందాం మన ఇద్దరం. ఏం గేమ్? నువ్వు అడగకూడదు కానీ అడిగిన వాటిలన్నిటికీ ఆన్సర్ చేయాలి. సరే. ఇప్పుడు మన బంధువులు దూరంగా ఉంటే ఏమవుతారు? దూర బంధువులు అవుతారు. దగ్గర బంధువులు అయితే? దగ్గర బంధువులు అవుతారు. ఇంకొంచెం దగ్గరగా ఉంటే? ఇంకొంచెం దగ్గర బంధువులు అవుతారు. ఇంకా దగ్గరగా ఉంటే? లాగి పెట్టి కొడతారు. ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇక్కడ వర్కౌట్ అవ్వవు. ఎందుకు అవ్వవు? 24 ఏళ్ళు ఇమాజినేషన్లో బతికేసిన అలాంటి కుర్రోడికి ప్రేమించే అవకాశం దొరికింది. తీరా ప్రేమిస్తున్నావు అని తెలిసాక ప్రియురాల నుంచి ఒక చిన్న ముద్ద ఎక్స్పెక్ట్ చేయడం మినిమం కామన్ సెన్స్ తెలుసా? అయినా ఇమాజినేషన్ ఎక్స్పెక్టేషన్ రెండు ఒకటే తెలుసా? అట్లీస్ట్ రియాలిటీలోనే మార్పు రావాలి కదా. మార్పు రియాలిటీలో కాదు, ఇందాక పోయిన కరెంట్లో వచ్చినట్టుంది. మమ్మీ ఇంకా పైకి వస్తారు, నువ్వు వెళ్ళి ఇంకా. సరే. నువ్వు ఇలా గెంటేస్తుంటే నాకు నువ్వే నువ్వే మూవీలో తరుణ్ని శ్రీయ గెంటేసిన సీన్ గుర్తొస్తుంది తెలుసా? త్వరగా వెళ్ళు, మమ్మీ వస్తుందేమో. నువ్వేం కంగారు పడకు, మెహూనా. బాయ్.